హలో గాయ్స్, మరి రంజాన్ అంటే మనకు గుర్తుకొచ్చేదేంటి? చార్మినార్. మరి చార్మినార్కి వచ్చి పత్తర్కా ఘోష్ అలాగే హలీం టేస్ట్ చేయకపోతే ఎలాగని నేనైతే నా ఫ్రెండ్ వేసుకొని అయితే చార్మినార్కి వచ్చేసాను. చూడండి గాయ్స్ ఎంతమంది జనాలు ఉన్నారు. సో నేనైతే నైట్ వెళ్ళాను. చూడండి ఎంతమంది జనాలు, ఎంత రద్దీగా ఉందో చూడండి. ఆ షాపింగ్ అయితే కనుల విందుగా ఉందండి. మీరు ఎప్పుడైనా చార్మినార్ స్ట్రీట్కి ఇలా వెళ్ళారా లేదా కామెంట్ చేసేయండి. కానీ నేను మాత్రం నైట్ ఎప్పుడు వెళ్ళలేదండి, వెళ్తే మార్నింగే వెళ్ళాను. సో నేను వెళ్ళినప్పుడు మాత్రం నైట్స్ అయితే చాలా బాగున్నాయి గాయస్. మా ఫ్రెండ్స్ అయితే చాలామంది అడిగారు నైట్ తీసుకెళ్ళమని, కానీ నేను ఎప్పుడైతే వాళ్ళని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే చూస్తున్నారుగా ఎంతమంది ఉన్నారో, చాలా రద్దీగా ఉంటుంది. నా వెనకాల వస్తున్నవాడే మా తమ్ముడండి, వాడైతే తీసుకెళ్ళాను. వాడు ఎందుకు దాక్కుంటున్నాడు అంటే వాడు షై, హీజ్ ఇంట్రోవర్ట్. సో అతను అయితే చూస్తున్నట్టు చూడండి. ఇక్కడ మనకైతే చాలా షాపింగ్ ఉందండి. చూడండి జనాలు అయితే తన్నుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూసేయండి జనాలతో ఎప్పుడు రద్దీగానే ఉంటుందండి మన చార్మినార్. మరి అలాగే రంజాన్ రోజుల్లో అంటే ఇంకా మరి ఇంకెంత రద్దీగా ఉంటుందో చూడండి. నేనైతే చాలాసేపు అయితే వెయిట్ చేశాను మనకు కావాల్సిన ప్లేస్ కోసం. అయితే వెతికి నాకు దొరికేలా లేదని అయితే పక్కన వాళ్ళని అయితే అడిగాను. మనకైతే పత్తర్కా ఘోష్ అలాగే తినడానికి మురుగు ముసల్లం కావాలి. సో నేనైతే వాళ్ళనైతే అడిగి నేనైతే ఆ ప్లేస్ కోసం అయితే సెర్చింగ్లో వెళ్ళిపోయాను. మనకైతే ఆ దగ్గరలోనే ఉందండి. నేనైతే వెళ్ళి నాకు కావాల్సిన పత్తర్కా ఘోష్ మురుగు ముసల్లం అలాగే చికెన్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే టేస్ట్ చేశాను. మీరు కూడా వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సింది ఏదో నేనైతే ముందు వీడియోలో మీకు చెప్పేస్తాను. సో మీరు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోక మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చూడండి గాయస్, మనం అయితే మన ప్లేస్కి అయితే వచ్చేసాము. చికెన్ సీకులు చేశారు ఇక్కడ, అలాగే మొత్తం మటన్ అండి, మటన్ మురుగు మసాలం, అలాగే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. సో నేను కూడా చెప్పేశాను. అలాగే ఇక్కడ ఇంకో ఇదే అండి పత్తర్కా ఘోష్. పత్తర్కా ఘోష్ అంటే రాయి మీద కాలుస్తారండి మటన్ని, చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు టేస్ట్ చేయక మాత్రం చార్మినార్ వెళ్ళి అయితే టేస్ట్ చేసేయండి, చాలా బాగుంటుంది. మరి చార్మినార్ అంటేనే ఫుడ్స్కి కదా, నేనైతే ట్రై చేశాను, మీరు కూడా వచ్చేయండి. చూడండి గ్యాస్ ఎలా తయారు చేస్తున్నారు చికెన్ టిక్కాలు అలాగే మలాయ్ టిక్కాలు చాలా అయితే చేస్తున్నాను ఎన్నెళ్ళ టైంకి అయితే. సో జనాలు అయితే అస్సలు మనకు ప్లేసే దొరకలేదండి. సో నేనైతే కౌంటర్ వెనకాలే ఒక చైర్ వేయించుకొని అక్కడే కూర్చుని పోయాను. చూడండి పరోటా కూడా ఉంది. సో నేనైతే చూడండి ఇది పత్తర్కా ఘోష్ అండి, అలాగే ఇదైతే మరుగు మసాలా అండి. సో నేనైతే తీసుకున్నాను. చూడండి అక్కడ అంతమందిలో ఎలా ఉందో నాకైతే చెమటలు పట్టాయి. సరే మనమైతే మన టేస్ట్ అయితే చేయాలి కాబట్టి నేనైతే కూర్చుని పోయాను. చూడండి మురుగు మసాలా అయితే టేస్ట్ చేసేసాను. మనకు మటన్ అంటేనే గుర్తొచ్చేదంటే మొత్తం బొక్కలే ఉంటాయి కదా, ఇక్కడ మటన్ మురుగులో మనకి అసలు బొక్కలే ఉండవండి, బొక్కలు కూడా నవ్వులుకుండా తినేయచ్చు. సో చూడండి మనకైతే పత్తర్కా ఘోష్, ఇదైతే పత్తర్కా ఘోష్ అయితే నేను టేస్ట్ చేసేసాను. ఆ రాయి మీద కలవడం అదే కాలుస్తారు కదండి, దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఇప్పటివరకు పత్తర్కా ఘోష్ తినకపోతే మాత్రం తప్పకుండా చార్మినార్ వీధుల్లోకి వెళ్ళి అయితే తినేయండి. అసలు మటన్ గట్టిగా ఉంటుంది కదా, ఇక్కడ చేయడం వల్ల అసలు చాలా సాఫ్ట్గా అయితే ఉందండి. సో నేనైతే పరోటా కూడా తీసుకున్నాను, పరోటా విత్ పత్తర్కా ఘోష్. చూడండి ఇలా తినాలి. పరోటా మీద ఆనియన్స్ వేసాను, అలాగే పత్తర్కా ఘోష్ పెట్టాను. సో దాని తర్వాత అయితే ఆనియన్ అయితే పిండుకోవాలండి. సో ఆనియన్ కూడా పిండుకోవాలని చూస్తున్నాను. అలాగే చట్నీ ఇస్తారు వాళ్ళ దగ్గర చట్నీ, సో చట్నీ కూడా వేసేసాను చూడండి. సో మరి అన్నిటినీ కలిపి ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే వా ఆ టేస్టే అదుర్స్ అండి. సో మీరు కూడా ఇప్పటివరకు పత్తర్కా ఘోష్ తినకపోతే మస్ట్ ట్రై అండి, మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే పరోటా కూడా చాలా బాగుంది, ఇప్పుడే వేడి చేసేస్తున్నానండి. వేడిగా అలా పత్తర్కా ఘోష్ను పరోటా మధ్యలో అలాగే కొన్ని ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఇప్పటివరకు ఎప్పుడైతే పత్తర్కా ఘోష్ తినకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, రేట్ ఎక్కువైనా పర్లేదు, చాలా బాగుంటుంది. సో మనకు పత్తర్కా ఘోష్ అయిపోయింది, ఇప్పుడు మురుగు ముసల్లం అండి. సో ఇదైతే చూసారుగా మొత్తం మనం పాయ ఉంటుందిగా సేమ్ అలానే చేస్తారు, కాకపోతే ఇందులో మటన్ ఎక్కువ వేస్తారు. మనకు అందులో నల్లి బొక్కలు వేస్తారు కదా, ఇలా అందులో కానీ మటన్ కూడా వేస్తారు. సో చూడండి వేడిగా ఉందండి, నోరైతే కాలిపోతూ ఉంటుంది, అంత వేడిగా ఉంది. అలాగే వీళ్ళు చాలాసేపు మరిగిస్తారు కాబట్టి ఆ బొక్కలు అనేటివి కూడా మన మెత్తటి మీట్లా అయిపోతాయి. మీరు డైరెక్ట్గా ముక్కలు కూడా కొరుక్కొరు తినవచ్చండి, అంత మెత్తగా అయిపోతాయి. సో మీరు మాత్రం చార్మినార్ తప్పకుండా వెళ్ళి విజిట్ చేసేయండి. దీని తర్వాత మనం హలీం కూడా ట్రై చేద్దాం.
కానీ మురుగు ముసలం ఉందండి, నేను ఇప్పటివరకు టేస్ట్ చేసిన దాంట్లో ఇది చాలా బాగుంది. సో అలాగే పక్కన పక్కతరగా కోసి ఉంది కదా, అది కూడా నోట్లో వేసుకుంటున్నాను చూడండి. అలాగే మురుగు ముసలంలో పరోటా కానీ ఇంకా బ్రెడ్ కానీ ఉంటుంది కదా, మనం పాయలో ఎలా తింటామో అలానే వేసుకుంటున్నాను చూడండి. సో ఇలా తింటే మనకి ఇంకా చాలా బాగుంటుందండి. మీరు కూడా పాయ లవర్స్ అయితే ఒక లైక్ వేసుకోండి, అలాగే మన వీడియోని అందరికీ షేర్ చేసుకోండి. చూడండి మనకి ఎలా ఉందో పత్తర్కా గోష్. అలాగే మురుగు ముసలం నేనైతే మురుగు ముసలంలో మన పరోటా వేసుకొని అయితే తింటున్నాను అండి చూడండి. సో చాలా టేస్టీగా అయితే ఉంది. సో మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేయండి. సో చూడండి ముక్కలు కూడా ఎంత బాగున్నాయో, చాలా బాగా అయితే ఉడికాయండి. అసలు కొరకాల్సిన అవసరం లేదు, నోట్లో పెట్టుకుని నవ్వులుతుంటే వెళ్ళిపోతున్నాయి, అంత మెత్తగా ఉడికాయి. చూడండి మొత్తం మటనే అండి. మనకైతే 4-5 పీసులు అయితే వచ్చేసినాయి, చాలా పెద్దగా ఉన్నాయి, చాలా బాగుంది గైస్. ఇంకా తినేసి అయితే నేను బయలుదేరిపోయాను. సో మీకు చూపించడం మర్చిపోయానని చికెన్ షేకులు అయితే తీసుకున్నాను చూడండి. సో నేను ఇలా అయితే తినలేనని కొంచెం పార్సల్ చేశాను పేపర్ మీద. సో వాళ్ళైతే మనకు తీసుకొని పార్సల్ చేస్తున్నారు చూడండి. సో మనకు వేడిగా అప్పుడప్పుడే చేసి ఇస్తున్నారండి, చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే, మీరు కూడా తప్పకుండా చేయండి. సో అలాగే నేను చార్మినార్లో తిరుగుతుంటే నాకు ఈ ప్లేస్ అయితే కనిపించింది చూడండి. చికెన్ షవర్మా 10 రూపీస్కి 20 రూపీస్కి దొరకడం ఏంటండి. సో చూడండి. సో గాయ్స్ ఇదే మన చికెన్ షేకులు చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయండి. సో నేనైతే పార్సల్ చేయించుకున్నాను కదా, కొంచెం పక్కకు వచ్చి అయితే తిన్నాను. సో అక్కడైతే మనం చాలా మంది ఉన్నారు కదా, అసలు తట్టుకోలేకపోయానండి, మొత్తం వేడి చాలా ఉంది. సో మీరు కూడా కొంచెం రద్దీ ఉన్నప్పుడు లేనప్పుడు చూసుకొని వెళ్ళండి, మీకు ఎలా ఇష్టమైతే అలా వెళ్ళండి. సో చీకులు అయితే బాగున్నాయండి, మీరు కూడా మస్ట్ అయితే ట్రై చేయండి. మనకు 100కు 4 పీసులు అయితే ఇస్తున్నారు, మీరు చూశారు కదా. సో మనకు టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి. దాని క్వాంటిటీ కూడా ఎంత ఇస్తున్నారు చూసేయండి, నా చేతిలో ఉంది కదా, అదే అండి. చూడండి